నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారంటే బీఫామ్ ఇచ్చి ఆ పార్టీ మీద నిలబడినటువంటి ఎమ్మెల్యేలకి కూడా గౌరవం లేదా అనేది పొద్దున్నుంచి సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు. కొన్ని కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే అంటే మన జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క బ్యానర్లలో కావచ్చు, పోస్టుల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఉపయోగించడం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేయకపోతేనే బ్యానర్లో అంత రాద్ధాంతం చేస్తున్నారు కదా. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారు బీఫామ్లు ఇస్తే వీళ్ళు గెలిచినారు, జనసేన పార్టీ సింబల్ మీద వెళ్ళినారు. గెలిచిన తర్వాత వీళ్ళ యొక్క పోస్టుల్లో, వీళ్ళు షేర్ చేస్తున్నటువంటి పోస్టుల్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా చూసుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది పార్టీలో అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే చిర్రి బాలరాజు గారట, పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు. సో ఆయన ఇటీవల కాలంలో పోలవరం నిర్వాసితుల సంక్షేమానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి డబ్బులకి సంబంధించి కావచ్చు 306 కోట్ల రూపాయలు, దానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ వేయగా దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, చిర్రి బాలరాజు గారి ఫోటో మాత్రమే వేయడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో మాత్రం దాంట్లో వేయలేదు. అలాగే రైతు సంక్షేమమే మా లక్ష్యం అని చెప్పేసి ప్రాంతీయ పశు వైద్యశాల ప్రారంభించారు. సో దీనిలో కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయలేదు. నారా చంద్రబాబు నాయుడు గారిది, చిర్రి బాలరాజు గారి ఫోటో వేయడం అయితే జరిగిందనమాట. ఇలా ఒక సందర్భంలో కాదు, అనేక సందర్భాలు జరుగుతూ వచ్చింది ఇటీవల కాలంలో. ఇక పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అని చెప్పేసి దానికి సంబంధించి ఎవరికి ఆర్థిక సాయం చేశారట. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే ఎక్కడ కూడా వేయలేదు. ఇటీవల కాలంలో అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చాలా ఫోటోల్లో వేయట్లేదు. ఒకవేళ వేసినా కానీ ఏదో ఒక మూలన ఇంత చిన్న ఫోటో వేస్తున్నారు అనేది ఈయనకి సంబంధించి సోషల్ మీడియాలో తిప్పుతున్నటువంటి విషయం అనమాట. ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ పెద్ద అయితే కనుక చాలా ఇబ్బందులు అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఫోటో అనేది వేయాలా తప్పనిసరిగా అంటే ఏదో ఉంటుంది మొత్తానికైతే వీళ్ళకి సంబంధించినటువంటి. కానీ మరి దాన్ని వీళ్ళు ఫాలో చేస్తున్నట్టయితే లేరు. ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో మరి దాన్ని ఫాలో చేస్తున్నట్టయితే లేదు. చెప్తారు ఇంత సైజ్ ఫోటో వేయాలి, ఇక్కడ ఇంత సైజ్ ఫోటో వేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ చిర్రి బాలరాజు గారి విషయంలో అది జరగట్లేదు అనేది సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వార్త. మరి చూడాలి మరి దీని మీద జనసేన పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో.